Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 192. శాంభవి చెబుతున్న ప్రతి ఒక్క మాట మోహన్ రామకి షాక్, ఆశ్చర్యం అన్నీ కలిగిస్తూ ఉండేసరికి, అసలు నాకు చెప్పకుండా ఇవన్నీ ఎప్పుడు చేశావు? నాకు చెబితే ఏమవుతుంది అని అడిగేసరికి, లేదండి, మీకు కూడా దక్ష కర్ణ జోడీ నచ్చకపోయినా మీరు నా అంత దుర్మార్గంగా ఎప్పుడూ ఆలోచించలేదు. పైగా మొన్న మొన్న కూడా నన్ను క్షమించమని చెప్పారు. అందుకే ముందు ఇదంతా చేశాక మీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఈలోపే ఈ పిచ్చిది అంటూ గుడిలో జరిగిందంతా చెప్పడంతో ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును అని జరిగిన విషయం చెప్పేసరికి, అయితే కర్ణకి నీ మీద ఇంకెక్కువ కోపం వచ్చి ఉండొచ్చు కదా అనగానే, హాస్పిటల్లో కోపంగానే ఉన్నాడు కానీ వాడు ఎక్కువసేపు లేడని అనిపిస్తోంది. ఎందుకంటే వాడు దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు అనగానే, అయితే ఇప్పుడు ఏమంటావు ఫైనల్గా అనగానే, ఏమనేదేంటి, వాళ్ళిద్దరికీ రిసెప్షన్ చేద్దాం అనగానే, మా అందరినీ పిలవకుండా పెళ్ళికి పెళ్ళెందుకు చేశారు అని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్పమంటావు అని అడిగేసరికి, మరేం చేద్దామంటారు అనగానే, వాళ్ళకి పెళ్లి జరిగిందని మన వరకు మాత్రమే తెలుసు కదా, సో ఆ విషయాలు ఏం చెప్పకుండా మనమే అఫీషియల్గా పెళ్లి చేద్దాం అనగానే, ఏమంటున్నారండి మీరు అని అడిగింది శాంభవి. తను వాడిని ఒప్పించడానికి అలా చేసి తాళి కట్టించుకుంది. అఫీషియల్‌గా, ఘనంగా మనం పెళ్లి చేద్దాం. దీనివల్ల మనం మారామని 2 కుటుంబాలకి నమ్మకం వస్తుంది అనగానే, ఈ ఐడియా ఏదో బావుందండి. కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి రెండోసారి పెళ్లి చేయొచ్చా? అనగానే, ఒక మంత్రం లేకుండా, ఒక అతిథి లేకుండా, ఒక ఆశీర్వదించే జంట లేకుండా వాళ్ళకి పెళ్ళైంది కదా! ఇప్పుడు అందరూ ఉంటారు. ఏమవుతుంది అనగానే, మీ సుపుత్రుడేమంటాడో తెలీదు అని అంది శాంభవి. లేటెందుకు? ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో ఈ విషయం గురించి మాట్లాడదాం అనగానే, సరేనంటూ ఇద్దరూ బట్టలు మార్చుకొని కర్ణ మ్యాన్షన్‌కి రావడంతో, వాళ్ళని చూసి ఎందుకొచ్చారని కర్ణ అడిగేసరికి, నీతో మాట్లాడడానికి రాలేదులేవోయ్, మా కోడలెక్కడా అని ఇద్దరూ అడుగుతూ లోపలికి రావడంతో, వాళ్ళని విచిత్రంగా చూస్తూ అక్కడే నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటే, దక్ష ఆ మాటలకి నెమ్మదిగా కిందకొచ్చి, ఆంటీ మీరేంటిక్కడ అని మోహన్ రామ వైపు చూడకుండా దిక్కులు చూస్తూ ఉంటే, మీ అత్తయ్య మాత్రమే కాదు నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను అనగానే, ఆ మాటకి కర్ణ వాళ్ళ వైపు ఇంకాస్త విచిత్రంగా చూస్తూ ఉంటే, రేఖ ఆ దృశ్యం చూసి కళ్ళు తిరిగి పడిపోయినంత పనిచేసింది. మరో 10 నిమిషాల్లో నారాయణ వాళ్ళు కూడా రావడంతో, మీరందరూ ఏంటిక్కడ అని కర్ణ అడిగేసరికి, శాంభవి గారు పిలిచారు బాబు, అందుకే వచ్చామని ఇందిర చెప్పడంతో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగేసరికి, నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో అని కొడుక్కి చెప్పి, రేఖ నువ్వు వెళ్ళి అందరికీ ఫ్రూట్స్తో చేసిన జ్యూస్ తీసుకునిరా అని చెప్పడంతో, సంతోషంగా వెళ్ళి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, ఏం లేదు, మేము అసలు రిసెప్షన్ అని అనుకున్నాం కానీ పెళ్ళెక్కడ జరిగింది అంటే అందరికీ సమాధానం చెప్పడానికి కష్టపడాలి కాబట్టి మేమే ఘనంగా మరొకసారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అనగానే, ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా ఆంటీ అని అడిగింది దీక్షిత. ఆ విషయం మనకి తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కదా, అందుకే మనం మళ్ళీ పెళ్లి చేద్దాం అనగానే, అందరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, ఏంటి ఈ నిర్ణయం వల్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అనగానే, అభ్యంతరం ఏమీ లేదు కానీ రెండోసారి పెళ్లి దేవుడికే జరుగుతుంది, అదే ఆలోచిస్తున్నాం అనగానే, బయట ఇంతకంటే ఘోరమైన మనుషులు చాలామంది ఉన్నారు, దానికంటే మనం చేసేది పెద్ద తప్పేమీ కాదు, మీరందరూ సరే అంటే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరి పెళ్లి చేద్దాం అని మోహన్ రామ చెప్పేసరికి, మీరింత అభిమానంగా చెబుతుంటే కాదని మేమెందుకంటాం, అలాగే కానివ్వండి అన్నాడు నారాయణ.
కర్ణ డెసిషన్ ఏంటోనని అందరూ కర్ణ వైపు చూస్తుంటే దక్ష కూడా కర్ణ వైపు చూస్తూ ఉండేసరికి ఆమెకు ఒక లుక్ ఇవ్వడంతో దెబ్బకి దిక్కులు చూస్తూ కూర్చుండిపోయింది. కర్ణ ఎంతసేపటికి ఆన్సర్ చెప్పకపోవడంతో సహనం కోల్పోయిన విరాట్ త్వరగా చెప్పరా బాబు, నిన్న మొన్నటి వరకు మీ మేడం ట్విస్ట్లు ఇచ్చింది, ఇప్పుడు నువ్వివ్వకు. సంవత్సరానికి ఒకసారి జరిగే రాముడి కళ్యాణం కోసం కూడా మేమింత పడిగాపులు కాయలేదు. మీకంటే ముందు మేము ప్రేమించుకున్నా ఆ తర్వాత ఎప్పటికో గతం గుర్తొచ్చిన దీక్షిత కంటే ముందు నుంచి ప్రేమించుకుంటున్నారు మీరు ఇద్దరు. మాకు పెళ్ళే ఒక బుడ్డోడు కూడా పుట్టుకొచ్చాడు గాని మీకు పెళ్ళయ్యే ఆనవాళ్లు కూడా లేవని బాధపడుతుంటే ఆ దేవుడి దయ వల్ల దీని హెల్త్ ఎఫెక్ట్ వల్ల తాళి కట్టావు. ఆ తాళి రెండోసారి కట్టు, నష్టమేముంది అన్నాడు. మా అక్కని ఒక్కసారి పెళ్లి చేసుకుంటేనే బుర్ర తింటుంది, రెండోసారి కూడా పెళ్లి చేసుకుని భరించగలనా లేదా అని బావగారు ఆలోచిస్తున్నారేమో బావగారు అని రక్ష వెటకారంగా చెప్పేసరికి దెబ్బకి విరాట్ పగలబడి నవ్వుతూ ఆ మాట కరెక్ట్గా చెప్పావు మరదలా అని చెప్పేసరికి ఏంటి బావా ఫిట్స్ వచ్చాయా అని దక్ష వెటకారంగా అడిగేసరికి విరాట్ ఒక లుక్ ఇవ్వడంతో నాలుక బయట పెట్టి వెక్కిరించింది. ఎహే ఆపండి మీ ఇద్దరు సోది, కర్ణగారు ఏం చెప్తారో అర్థం కాక మేం టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలేంటి అని దీక్షిత కసురుకోవడంతో దక్ష విరాట్ సైలెంట్ అయ్యి అందరి అటెన్షన్ కర్ణ వైపుకి తిరిగేసరికి చెప్పరా బాబు సంపుతున్నావు అని విరాట్ తల పట్టుకోవడంతో సరే అని కర్ణ చెప్పేసరికి హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటే మీరేంటి వాడేదో ఇష్టం లేకుండానే పెళ్లి కొప్పుకున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాడికి లోపల బటర్ఫ్లైస్ జంపింగ్ డాన్సింగ్ లాంగ్ జంపులు అన్నీ చేస్తున్నాయి, పైకి మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నాడు విరాట్. 'విరాట్ కామెంట్‌కి కర్ణ ఒక లుక్ ఇచ్చి, నువ్విలా రారా, నువ్వు లాంగ్ జంప్ చేసేలా నేను చేస్తాను' అని వెటకారంగా కర్ణ పిలవడంతో అక్కర్లేదులే అని విరాట్ దీక్షిత పక్కన కూర్చోవడంతో అందరూ నవ్వుకుంటే, అయితే ఇప్పుడే పూజారి గారిని పిలిపించేద్దాం అని శాంభవి చెప్పేసరికి ఆవిడలో మార్పు వీళ్ళకి క్షణక్షణానికి విచిత్రంగా షాక్ కూడా కలిగిస్తూ ఉంటే మళ్ళీ మనసు మారుతుందేమోనని పూజారి గారు వస్తానని చెప్తే వద్దని చెప్పలేదు. పూజారి గారొచ్చి మరొక 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు ఏ టైంకి మాంగళ్య ధారణ జరిగినా కూడా నిండు నూరేళ్లు జంట కలిసి ఉంటుందని చెప్పడంతో అదే ఖాయం చేసుకుని లగ్నపత్రిక కూడా అప్పుడే రాపించుకుని ఇక ఆల్రెడీ పెళ్ళయింది కాబట్టి ఎంగేజ్మెంట్ లాంటిదేమీ లేకుండా డైరెక్ట్గా పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుందామని ఫిక్స్ అయిపోగా, అయితే అమ్మాయిని మేం మా ఇంటికి తీసుకువెళ్తాం చెల్లెమ్మ అని నారాయణ చెప్పేసరికి ఎందుకు నాన్న అని అంది దక్ష కంగారుగా. ఎందుకేంటే అఫీషియల్‌గా పెళ్ళవుతుంది కదా, ఒకేసారి అందరి మధ్యలో పెళ్ళైన తర్వాత నిన్ను అత్తగారింటికి అప్పగింతలు చేసి పంపించొచ్చు అనేది మామయ్య గారి ప్లాన్. వెళ్ళు వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు అని విరాట్ చెప్పేసరికి లేదు నేను వెళ్ళను. అప్పుడు పెళ్ళయినా ఇప్పుడు పెళ్ళైనా నేను ఉండాల్సింది మా ఆయనతోనే కదా, నేనిక్కడే ఉంటాను అని దక్ష చెబుతూ ఉంటే ఎప్పుడు వాడు పంపను అనేవాడు, మొదటిసారి ఇది వెళ్ళనంటోంది. బాబోయ్ విధి వైపరీత్యాలన్నీ ఈ ఇంట్లోనే చూస్తున్నాను అనుకున్నాడు విరాట్. 10 రోజులుంటే ఏమవుతుంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, సంవత్సరం వదిలేసి ఉన్నప్పుడు తెలీదా అని దీక్షిత అడిగేసరికి అప్పుడు పరిస్థితి వేరు అక్క, ఇప్పుడు పరిస్థితి వేరు అనగానే అవునవును అప్పుడు నువ్వు కావాలని వెళ్ళిపోయావు, ఇప్పుడు వెళ్ళాలని లేదు, అదే కదా పరిస్థితి అని విరాట్ వెటకారంగా అడిగేసరికి నువ్వు నోరు ముయ్యి బావా, ప్రతిదానికి దూరిపోతావు ఎందుకు అని కోపంగా అడిగింది దక్ష. దక్ష బావగారితో అలాగేనా మాట్లాడేది అని నారాయణ తిట్టడంతో వాళ్ళిద్దరూ సరదాగా అలాగే మాట్లాడుకుంటారులే నాన్న, నాకు కోపం రాదు మీరెందుకు తిడుతున్నారని దీక్షిత నెమ్మదిగా చెప్పడంతో అలా కాదమ్మా, మా ముందున్నప్పుడైనా మేము తిట్టకపోతే అల్లుడు గారికి మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు అని నారాయణ చెప్పేసరికి మీరు అనుకుంటున్నంత పెద్ద ఇష్యూ కాదులే, విరాట్ కావాలని దాన్ని విసిగిస్తూ ఉంటాడు, అది కూడా ఊరుకోకుండా ఏదొకటి అంటూ ఉంటుంది అంతే అని చెప్పింది దీక్షిత.
మోహన్ రామ కొడుకు వైపు చూసి గొంతు సవరించుకుని ఇప్పటికైనా మమ్మల్ని క్షమించి ఇంటికి వస్తావా లేకపోతే ఇంకా సపరేట్గానే ఉంటావా అని అడిగేసరికి అందరూ నవ్వుతూ చూస్తుంటే అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను మాత్రం ఎందుకు కోపంగా ఉంటాను. కానీ ఈ రాక్షసి మళ్ళీ ఏదైనా ట్విస్ట్ పెట్టిందంటే ఈసారి సన్యాసమే అని చెప్పడంతో నోరు ముయ్. శుభమా అని పెళ్లి జరుగుతుంటే సన్యాసం అంటావేంట్రా, ఆ తిక్కలదేవైనా మాట్లాడితే దాన్ని తన్ని మరీ బుద్ధొచ్చేలా నేను చేస్తాను అని శాంభవి చెప్పేసరికి ఆంటీ ఇక్కడ జరుగుతున్న విధి వైపరీత్యాల్లో మొదటిది మీరే అని విరాట్ ఏడవాలో నవ్వాలో అర్థం కాక చెప్తుంటే నోరు ముయిరా వెదవ అని అంది శాంభవి. హమ్మయ్య, ఇన్నాళ్ళకి నేను చూడాలనుకున్నది చూశాను, ఇక హాయిగా ఇంటర్ పాస్ అయిపోతాను అని రక్ష చెప్పడంతో కొంపదీసి ఇక్కడ జరిగినవన్నీ రాస్తావా ఏంటి? ఇన్విజిలేటర్ పిచ్చోడైపోయి జుట్టు పీక్కొని రోడ్డు మీదకి పరుగులు పెడతాడు, బుక్లో ఉన్నది రాయి అని విరాట్ చెప్పేసరికి నాకు తెలుసులే బావా అని మూతి ముడుచుకుంది రక్ష. అయితే బావగారు చలో వాళ్ళ ఇంటికి, అక్క చలో మా ఇంటికి, అంతే కదా అని రక్ష చెప్పేసరికి నేను రాను అంటుంటే మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి అని దక్ష అడిగేసరికి నువ్వు ముందు నోరు మూసుకొని రా, మేం చేయాల్సినవి చాలా ఉన్నాయని దక్షని బలవంతంగా లాక్కెళ్తుంటే వెళ్ళమంటారా అని దిగులుగా కర్ణ వైపు చూసేసరికి పెళ్లి కూతుర్ని మా ఇంటికి వచ్చి చేయొచ్చు కదా అని కర్ణ అడిగేసరికి ఓహో అని అందరూ అరవడంతో దక్ష కర్ణ ఇద్దరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.